పాల్గొన మాసం రేపు శుద్ధ పంచమి అండి. ఈ మాసం అంతా కూడా చాలా పవిత్రమైనది, విశేషమైనది. మరి అదేవిధంగా మనకు ఎన్నో పండగలు, పర్వదినాలు ఉన్నాయన్నమాట. అయితే రేపు శుద్ధ పంచమి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అవతరించిన రోజు. క్షీరసాగరం నుండి లక్ష్మీ అమ్మవారు ఉద్భవించిన రోజు పాల్గొన మాసము పంచమి శుక్రవారం రోజు అమ్మ అవతరించిందనమాట. అయితే ఈ అమ్మవారు మొట్టమొదట అవతరించంగానే ఇంద్రాది దేవతలు స్తుతించడం వల్ల వాళ్ళు కోల్పోయిన రాజ్యాధికారాన్ని మరియు సంపదలను, ఐశ్వర్యాన్ని పొందిండ్రు. అది చాలా అప్పుడు ఆ విధంగా ఎవరైతే ఈ లక్ష్మీ జయంతి రోజు ఈ క్షీరసాగర మదనం కథను, ఆ లక్ష్మి ఆవిర్భవించిన విధానాన్ని పారాయణం చేస్తారో, ఆ ఇంద్రుడు స్తుతించిన స్తోత్రాన్ని పఠిస్తారో వాళ్లకు కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి, సంపదలు కలుగుతాయి అని మనకు భాగవతము ఫలశ్రుతిని ఇచ్చింది. కాబట్టి ఇది అష్టమ స్కందంలో ఉంటుంది. మనం ఈరోజు ఆ కథను విని మనం కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులము కావాలి, మనం కూడా ఐశ్వర్యవంతులం కావాలి అనే ఉద్దేశంతో ఈ కథ చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ చక్కగా భక్తి శ్రద్ధలతో వినండి, ఆ అమ్మవారికి నమస్కరించుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, మరియు ఓం మహాలక్ష్మీ దేవ్యే నమః అని కామెంట్లో రాయండి. ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ఈరోజు క్షీరసాగర మదనంలో లక్ష్మీ అమ్మవారు అవతరించిన రోజు, ఈరోజు లక్ష్మీ జయంతి అంటాము. అంటే పాల్గొన శుద్ధ పంచమి శుక్రవారం రోజు అమ్మవారు అవతరించింది. కాబట్టి మనము ఆ అమ్మవారు ఏ విధంగా అవతరించింది అనేది ఇప్పుడు ఆ కథను భాగవతంలో అష్టమ స్కందంలో ఉన్నదాన్ని మనం విందాం. అయితే పూర్వము ఒకసారి ఇంద్రుడు చక్కగా విహరిస్తూ ఉన్నాడట అప్సరసలతోని. విహరిస్తూ ఉంటే ఒక దూర్వాసముని వచ్చాడు. ఆ దూర్వాసముని వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీనారాయణలను దర్శించుకొని వచ్చేటప్పుడు శ్రీమన్నారాయణుడు ఆ మునీశ్వరుడికి తన ధరించిన మాలను ఇచ్చాడట. అయితే ఆ మాలను పట్టుకొని ఈ దూర్వాసముని వస్తూ ఉన్నాడు. దూర్వాసముని చూసి చక్కగా ఇంద్రుడు నమస్కరించాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా మా మహర్షికి నమస్కరించిండ్రు. అప్పుడు ఆ ముని సంతోషించి తనకు ఆ నారాయణుడు ఇచ్చిన నిర్మాల్యం అంటారు, ఈశ్వరుడు ధరించి తీసిన పుష్పాలను, దాన్ని ఎంతో ఆశీర్వాద రూపంగా ఆ దండను ఇంద్రుడికి ఇచ్చాడు. ఇస్తే ఆ ఇంద్రుడు అప్పుడు ఆనందంలో ఉన్నాడు, కన్ను మిన్ను కానకుండా. కాబట్టి ఆయన ఏం చేసిండు అంటే దాన్ని పక్కనే ఉన్న తన ఐరావతం మీద వేసిండట. వేస్తే అది ముని చూస్తూ ఉండగానే కొంతసేపటికే అది కింద పడిపోయి ఆ ఐరావతం దాన్ని కాలుతో తొక్కుతూ ఉందట. తొక్కుతూ ఉంటే మా మహర్షి చూసి చాలా కోపం తెచ్చుకొని ఇంద్రుణ్ణి, నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఇచ్చిన ఆ మాలను నువ్వు అంత అవమానపరిచినవు, అగౌరవపరిచినవు, మరి నీకు
ఇప్పటి నుండి నీ ఐశ్వర్యము, సంపదలు, అధికారం అన్నీ కోల్పోతావు, భ్రష్టుడవైతావు అని శపించారట. అప్పుడు ఇంకా చేసేది ఏమీ లేక మా నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మనకు అన్నీ ఇచ్చేవాడు, ఆయన ఇచ్చిన దాన్నే నువ్వు ప్రసాదంగా ఇచ్చింది తీసుకోకుండా నువ్వు తిరస్కరించినవు, అవమానపరిచినవు, ఇంకా నిన్నెవరు కాపాడలేరు అని వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోతే అప్పుడు చేసేది ఏమి లేక ఇంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. అయ్యో, నా ఐశ్వర్యం అంతా పోయింది, నేను దిక్కులేని వాడినైనా ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, అప్పుడు ఆ ముని అసలే కోపం గలవాడు. నువ్వు ఆ ముని చెప్పినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా, ఇట్లా ఎందుకు చేసుకున్నావు? మనకు ఎవ్వరికైనా కానీ ఐశ్వర్యం కావాలన్నా ఏది కావాలన్నా మనకి ఇచ్చేవాడు, మనం రక్షించేవాడు ఆ పద్మనాభుడు, శ్రీమన్నారాయణుడు, శ్రీహరి. పోయి నువ్వు ఆయనకి పాదాల మీద పడు, ఆయన చేత ఇచ్చిన పుష్పాలనే నువ్వు తిరస్కరించినవు, ఇంకా నిన్నెవరు రక్షిస్తారు? ఆయన కాకుండా అక్కడికే వెళ్ళి మీరు ప్రార్థించండి అని చెప్తే, అప్పుడు వీళ్ళందరూ దేవతలు పోయి అక్కడ లక్ష్మీనారాయణలను ప్రార్థించిండ్రు. ఇలా ప్రార్థిస్తే అప్పుడు దేవతలు శ్రీమన్నారాయణుడు అనుగ్రహించాడనమాట. అనుగ్రహించి మీకు ఇవన్నీ పోవాలి, మీకు సంపదలు కలగాలి, మరి రాక్షసులు వచ్చి వీళ్ళతో ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉంటారు కదా, ఓవైపు ఏమో రాక్షసుల బాధ, ఓవైపు ఉన్న సంపదలు పోయినాయి, అధికారం పోయినాయి, ఇవన్నీ కావాలి అని అంటే అప్పుడు మీరు కొంతకాలము ఎదురు చూడాలి, మీరు వెళ్ళి పాల సముద్రంలో సముద్ర సాగర మదనం చేయాలి అని చెప్తారు. చెప్తే మరి సాగర మదనం చేస్తే మీకు అమృతం పుడుతుంది, అప్పుడు మీరు అమరులు అవుతారు, ఈ రాక్షసులతోని ఇబ్బంది ఉండదు, అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు అవతరించి ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని. అప్పుడు మరి దానవులు మరి మాతోనే ఎక్కడైతుంది అంత పెద్ద సాగరాన్ని అంటే ఏం చెప్తాడంటే, మీరు దానవులు కూడా మీ సోదరులే కదా, వాళ్ళను సహాయం తీసుకోండి, మీరు అనేక ఔషధులు అన్నీ తీసుకెళ్ళి పాల సముద్రంలో వేయండి, వేస్తే ముందు అప్పుడు అది అమృతం తయారవుతుంది, అందులో దాన్ని చిలకడం వల్ల మనకు అమృతం పుడుతుంది. మరి మందర పర్వతాన్ని కవ్వంగా తీసుకువెళ్ళి పాల సముద్రంలో ఉంచండి, దాంతో మీరు దానవులు కలిసి చిలకండి, చిలికితే అప్పుడు అందులో అమృతము లభిస్తుంది, ఇంకా చాలా మంచి విలువైనవి లభిస్తాయి, మరి లక్ష్మీ అమ్మవారు కూడా అవతరిస్తుంది అని చెప్తారు అన్నమాట. అప్పుడు క్షీరసాగర మదనానికి ఇవన్నీ తీసుకురావాలి అంటే మేము ఎలా తీసుకురాగలము అని అంటే, మీ సోదరులే కాబట్టి మీరు దానవులతోని కూడా స్నేహం చేయండి, చేసి మనం అందరం కలిసి ఈ అమృతాన్ని సేవించవచ్చు అని వాళ్ళకు నచ్చచెప్పి వాళ్ళతో స్నేహం చేయండి, అందరూ కలిసి చేస్తే సాధ్యమవుతుంది అది అని చెప్తారు. చెప్తే సరే అని వీళ్ళు దేవతలు ఆ మాటలు విని చక్కగా అట్లానే చేస్తామని వెళ్తారు. మొట్టమొదట ఏం చేస్తారు, మందర పర్వతాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పెట్టాలి. అప్పుడు దేవతలు ప్రజాపతి దగ్గరికి వెళ్ళి పెద్ద తవ్వుకోలను తయారు చేసి ఇవ్వాలి మాకు అని కోరుతారట. అప్పుడు
దేవతలు మేము మందర పర్వతాన్ని కింద తవ్వేస్తాము, తర్వాత దానిని ఊడబెరికి సముద్రం వద్దకు తీసుకువెడతాం. అలా చేయమని శ్రీమన్నారాయణుడు చెప్పిండు. మరి ఆయన వారు కోరిన విధంగా తవ్వుకోలను చేసి ఇచ్చిండట బ్రహ్మదేవుడు. ఇయ్యగానే అప్పుడు వాళ్ళు అది తీసుకొని వెళ్ళిను. మందర పర్వతాన్ని సముద్రంలో దింపాలి అనుకున్నారు. కానీ ఎన్ని తాళ్ళు వేసి దాన్ని ఊపుతున్నారు, కానీ ఆ మందర పర్వతము అందరూ కలిసి పైకెత్తిండ్రు. అయితే అది పక్కకి ఒరిగిపోతూ ఉంది, అది నిలబడడం లేదు. ఆ సందర్భంలో దాని కింద పడి కొంతమంది చనిపోయినరట. అయితే మిగిలిన వారందరూ పక్కకు పోయి మందర పర్వతాన్ని సముద్రం వరకు తీసుకుని వెళ్ళడానికి మనం శ్రీహరినే ప్రార్థించాలి, ఇది మనకు మించిన పనిది అని అప్పుడు శ్రీహరిని ప్రార్థించిండట. ఆయనే వచ్చి మనకు సహాయం చేయాలి అని అనుకున్నారట వీళ్ళు. అప్పుడు గరుడ పక్షి మీద శ్రీమన్నారాయణుడు వచ్చి దేవతలను ఓదార్చి ఆ మందర పర్వతాన్ని బంతి వలె నేర్పుతో చేతితో పట్టుకొని దాన్ని తీసుకొని మళ్ళా గరుడ వాహనం ఎక్కి శ్రీమన్నారాయణుడు పాల సముద్రం ఒడ్డున దిగి ఆ గరుత్మంతుణ్ణి వెనక్కి పంపించి వేసిండట. అప్పుడు ఆ మందర పర్వతాన్ని అందులో నిలబెట్టిండు. అప్పుడు వాసుకి అనే సర్పం ఉంది కదా, దాని శరీరము వరిసిపోకుండా మందర పర్వతాన్ని నున్నగా చెక్కించిండట. చెక్కించి ఆ వాసుకుని తీసుకువచ్చి పర్వతానికి చుట్టిండ్రట. చుట్టి మందర పర్వతాన్ని పాల సముద్రంలోకి నెట్టిండ్రు. నెట్టి ఇప్పుడు అదేమో మునిగిపోతూ ఉందట. వీళ్ళు చిలుకుదాము అంటే అప్పుడు దేవతలను పిలిచి వారిని వాసుకి తలవైపు, కొంతమంది ఒకవైపు, కొంతమంది ఒకవైపు, అప్పుడు మరి ఎవరు ఎటు ఉండాలి లాగడానికి అనుకున్నారట. అంటే రాక్షసులను మీరు ఎటువైపు ఉంటారు అంటే మేము తోకవైపు ఎందుకు ఉంటాం, తలవైపే ఉంటామని వాళ్ళు తలవైపు పట్టుకున్నారట. ఈ దేవతలందరేమో తోకవైపు పట్టుకున్నారట, లాగుతూ ఉన్నారట. ఆ తోకవైపు పట్టుకొని దేవతలు అది చిలుకుతూ ఉన్నారట. చిలుకుతూ ఉంటే ఆ పాము మందర పర్వతాన్ని చుట్టిండ్రు, అందరూ తిప్పుతూ ఉన్నారు. కానీ అది జారిపోకూడదు కదా. కానీ గిరగిరమని పర్వతం తిరిగింది, బుగబుగమని అందులో నుంచి నురగలు వచ్చాయట. మొట్టమొదల విషము పుట్టిందనమాట. అయితే దాని పొగలు, దాని ఘాటుకు వీళ్ళందరూ భరించలేకపోయినరు. అప్పుడు అయ్యో ఈ విషం వచ్చింది ఏంటి, పాములు, తాబేళ్ళు, చేపలు, మొసళ్ళు ఎగిరెగిరి పడుతున్నాయట, అన్నీ చచ్చిపోతూ ఉన్నాయట ఆ విపరీతమైన దాని ప్రభావం వల్ల. అప్పుడు దీన్ని ఎలాగా అని పర్వతమేమో జారి కింద పడిపోతూ ఉందట. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించిండ్రు. ప్రార్థించేసరికి అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు కూర్మావతారం ఎత్తి మందర పర్వతం కింద ఉన్నాడు. ఉంటే అప్పుడు ఆ పర్వతం నిలబడ్డది. వీళ్ళు చిలుకుతూ ఉన్నారనమాట. అలా చిలుకుతూ ఉంటే వచ్చిన మొదటగా విషం వచ్చింది కాబట్టి హాలాహలము పుట్టిందనమాట. పుట్టగానే దాన్ని ఎవరు అంటే దాన్ని తీసుకునే శక్తి ఉన్నవాళ్ళు ఎవరు, ఇక్కడ ఎవరు తీసుకుంటారు అని చర్చించుకున్నారు. చర్చించుకొని అప్పుడు ఆ మహాశంకరుణ్ణి, ఈశ్వర నీవు ఈ విశ్వమంతా నిండి ఉండేవాడివి,
కాబట్టి నువ్వే తండ్రివి మమ్మల్ని రక్షించాలి అని ప్రార్థించిండట. ప్రార్థిస్తే అప్పుడు ఆయన వీళ్ళను కరుణించి ఆ హాలాహలాన్ని స్వీకరించిండు. అట్లా ఆయన గరళ కంఠుడు అయిండనమాట. అలా అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా చిలుకుతూ ఉన్నారు. అలా చిలుకుతూ ఉంటే అందులో నుండి ఇంకా ఎన్నో వస్తువులు బయటకు వచ్చినాయి. ఒక్కొక్కటి కామధేనువు పుట్టింది, కల్ప వృక్షం పుట్టింది, శ్వేత అశ్వము అందులో నుంచి వచ్చింది, తర్వాత ఐరావతం వచ్చింది. ఇట్లా వచ్చినవన్నీ ఒక్కొక్కళ్ళు తీసేసుకుంటున్నారనమాట. శంకరుడేమో ఆలాహలాన్ని తీసుకున్నాడు. అట్లా తీసుకున్న తర్వాత మళ్ళీ పాలసముద్రం లోంచి ఇంకా ఏమేం వస్తున్నాయని వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు. గోవు వచ్చిందట. అందుకే ఇవన్నీ కూడా మనకు చాలా ముఖ్యమైన లక్ష్మీ సమానం అన్నమాట. కామధేనువు అయినా కల్పవృక్షమైనా అన్నీ కూడా ఆ లక్ష్మీ అమ్మవారి వలె ఆ క్షీర సాగరంలో ఉద్భవించినాయి. అందుకనే ఇవన్నీ కూడా మనకు పూజనీయమైనవి అన్నమాట. అయితే ఈ గుర్రం చూడగానే ఇంద్రునికి మమకారం పుట్టిందట. అవన్నీ చూస్తూ ఉంటే అక్కడ ఇంద్రుడికి ఐశ్వర్యం కావాలి కదా. కాబట్టి ఇట్లా అన్నీ కల్పవృక్షము, కామధేనువు అవన్నీ అందులో నుండి పుడుతూ ఉంటే ఒక్కొక్కటి వీళ్ళేమో అవన్నీ చూసి ఆనందపడుతూ ఉన్నారు. ఇక దాని నుండి వచ్చే గాలే వీళ్ళకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంత మంచి సువాసన కలిగినాయి అన్నమాట. అయితే ఐరావతం వచ్చింది, కల్పవృక్షము ఇంద్రునికి ఇచ్చారు. ఇక సరే నువ్వు తీసుకో అని. తర్వాత అప్సరసలు వచ్చిండ్రు, దేవకాంతలైన దేవ నర్తకీమణులు వచ్చి వాళ్ళు దేవతలకు నర్తకీమణులుగా ఉన్నారట. తర్వాత ఇంకా చిలుకుతూ ఉంటే అప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భావం జరుగుతుంది. ఆమె శుక్రవారము పంచమి నాడు పుట్టింది. ఇవన్నీ వచ్చినాక అప్పుడు లక్ష్మీదేవి అవతరించింది. ఆమె పచ్చటి కాంతితో తెల్లటి వస్త్రములు కట్టుకొని పద్మాసనే, పద్మ ఊరు పద్మాక్షి పద్మసంభవే అంటారు కదా, అలా నల్లని కన్నులతో సొగసైన చూపులతో ఆమె అవతరించింది. అందరి వంక చూస్తూ లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి ఆవిర్భవించిందట. ఆమె ఇలా వస్తూ అందరినీ ఒక్కసారి చూసింది. ఆ అమ్మవారు చూపులు ఎంతవరకు పడ్డాయో అంతవరకు ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోయినాయట. అమ్మ కటాక్షమే చాలు. మరి అమ్మ మన వైపు చూస్తే చాలు, మన దరిద్రం అంతా తొలగిపోతుంది. ఆ తల్లి అలా పైకి వస్తూ చూడడం వల్లనే క్రీగంట ఇలా చూసినందుకే అక్కడ దరిద్రం అంతా తొలగిపోయిందట. ఆ లక్ష్మీదేవి అలా ఉద్భవించింది. మరి ఆమె పుడుతూనే తల్లి యవ్వనంలో పుట్టింది, మనలాగా చిన్న పాపలాగా కాదు కదా. ఇంద్రుడు వెంటనే కలశ స్థాపన చేసి అమ్మవారిని దర్శనం చేసి చెప్పాడు. అప్పుడు స్తోత్రం ఇంద్రుడు అదే స్తోత్రాన్ని, అందుకే మనము కమలవాసిన్యై అనే స్తోత్రము దాన్ని పారాయణం చేయాలి ఈరోజు ఈ కథ వింటూ, అమ్మవారు పుట్టింది కాబట్టి. అలా ఈ స్తోత్రాన్ని చేయడానికి అంటే మనం పౌర్ణమి వరకు కూడా ఈ స్తోత్రాన్ని పారాయణం చేయాలి, రోజు చదువుకోవాలి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. భాగవతంలో చెప్పిండ్రు. అప్పుడు భక్తితో కూడిన ఐశ్వర్యం కలుగుతుంది మనకు. అంటే ఏదో ఇలా సిరి సంపదలు వచ్చి మళ్ళీ తరిగిపోయేవి కాదు, తరిగిపోకుండా ఎప్పుడూ మనను అంటిపెట్టుకొని ఉండే ఐశ్వర్యాలు కలుగుతాయట మనకు.
అది పారాయణం చేసుకుంటే. అలాగా బంగారు రంగుతో మెరిసిపోతూ ఉంది, నల్లని జుట్టు కలిగి ఉంది. ఆమె కబరీ బంధం చుట్టూ చక్కటి మల్లె పువ్వులు, సంపంగి పువ్వులు, జాజి పువ్వులు అలంకరించుకుని ఉంది. మెడ నిండా హారాలు వేసుకుని ఉంది. వరద ముద్ర పట్టి చేతితో ఐశ్వర్యమును కురిపిస్తూ ఉంది. మీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ అభయం ఇస్తుంది. 2 పాదాలను కలిపి పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నది ఆ అమ్మవారు. అలా కూర్చుని ఉంది. ఆమె చిన్న శిశువు పిల్లవాడికి ఎలా తల్లి రక్షిస్తుందో ఈ లోకంలో మేము పిల్లలము, మమ్మల్ని రక్షించు తల్లి అని వీళ్ళు స్తుతించారన్నమాట. అమ్మవారు ఆవిర్భవించడము, తర్వాత అయ్యవారిని చేరడము. అంటే ఇప్పుడు అమ్మవారు వచ్చింది ఎవరి కోసము? ఆ నారాయణుడి కోసము. కాబట్టి అమ్మ బయటకు రాగానే ఫస్ట్ అందరినీ ఒకసారి చూసి అనుగ్రహించింది. తర్వాత శ్రీమన్నారాయణ్ణి చేరాలి. అందుకే లక్ష్మీ కళ్యాణం కూడా చేస్తారు ఈ పంచమి రోజే. మనకు పుట్టినరోజుల రోజే కళ్యాణాలు కూడా జరుగుతాయి. ఇప్పుడు రామనవమి రోజే రామ కళ్యాణం జరుగుతుంది. అలాగా అయితే ఈ అమ్మ ఆ తల్లి మంగళ స్నానం చేయడం కోసము అందరూ, అమ్మవారు వచ్చింది, నారాయణుడి వరించింది, ఇంకేంటి అందరూ కూడా ముత్తైదువులు అందరూ వచ్చిండ్రట. ఆ తల్లికి మంగళ స్నానం చేయడం కోసం ఒక పీట మీద కూర్చోబెట్టారట. దేవేంద్రుడు ఒక మణిమయ పీఠాన్ని తయారు చేసి ఇచ్చిండట. ఆ పీట ఇచ్చిన వాడికి పీఠం దక్కుతుంది, అంటే అధికారం కలుగుతుంది. అమ్మవారికి ఏవేవి సమర్పించిండ్రో అవన్నీ దొరుకుతాయన్నమాట. ఇప్పుడు అమ్మవారు స్నానం చేయడానికి నీళ్లు తీసుకొచ్చేటప్పుడు పసుపు కుంకుమలకు లోటు లేకుండా చాలా కాలం నుండి పసుపు కుంకుమలతో ఉన్న యువతులు నీరు తీసుకొచ్చి అక్కడ పెట్టారట. ఆ నీటిలో కొద్దిగా పసుపు కలిపిండ్రట. తర్వాత దానిలోకి నల్ల పల్లవాలు అంటే ఆకులు, చిగుర్లు వేసిండ్రట. అన్ని ఆకులు, మామిడి ఆకులు అన్నీ వేస్తాం కదా, అలా అన్నీ వేసి వాటిని భూదేవి తెచ్చిందట. గోవులు వచ్చి పంచద్రవ్యాలు ఇచ్చాయట. వసంతుడు తేనెను తెచ్చాడట. అమ్మకు మంగళ స్నానం చేయించే ముందు వధువుకి కొద్దిగా తేనె ఇస్తారట, ముందు మధువు అట్లా. అయితే ఈ విధంగా అక్కడ బ్రాహ్మణులేమో కూర్చొని చక్కగా స్వస్తి మంత్రాలు చెప్తూ ఉన్నారట. ఆ స్వస్తి మంత్రాలు చదువుతుండగా ఈమెకు మంగళ స్నానం జరిపించారు. మహర్షులేమో వేద మంత్రాలు పఠిస్తూ ఉన్నారట. అట్లా లక్ష్మీదేవి మంగళ స్నానానికి మేఘాలు మంగళ ధ్వనులు చేసినాయట. మేఘములే వేణువుల్లాగా ఊదుతూ ఉన్నాయట. సంతోషంతో గంధర్వులు పాటలు పాడుతున్నారు, నృత్యాలు చేస్తూ ఉన్నారు. అట్లా అమ్మవారి అవతరించిందని అందరూ ఆనందపడుతూ ఆ విధంగా కోలాహలంగా చేస్తున్నారన్నమాట. అమ్మవారు స్నానం చేసిన తర్వాత ఆ రోజు అమ్మవారు కట్టుకోవలసిన పట్టు చీరను తండ్రి సముద్రుడు తీసుకొచ్చి ఇచ్చిండు. అట్లానే వస్త్రద్వయం ఇచ్చాడట. అంటే పైన 2 ఉంటాయి కదా మనకు, వస్త్రము అంటే ఒకటి ఉండదు. చీరతో పాటు రవికల గుడ్డలు కూడా అందుకే ఇస్తామన్నమాట. అట్లా 2 ఇచ్చాడు. ఆయన కొత్త బట్టలు కట్టుకున్నది. మరి తర్వాత సముద్రుడు తండ్రి అయిండు కదా, ఇప్పుడు సముద్రుడు ఆ నారాయణుడికి మామ అయిపోయిండు అనమాట. అట్లా వైజయంతి మాలను ఇచ్చాడు అమ్మవారి చేతికి. ఇప్పుడు ఆ వైజయంతి మాల తీసుకొని
ఈ అమ్మవారు విశ్వకర్మ ఏం తెచ్చిండు అంటే ఒక దంతపు పెట్టెను తీసుకొచ్చిండట, ఆయన అమ్మవారికి ఇచ్చిండట. సరస్వతీదేవి ఏమో ఒక మంచి తారహారం తెచ్చిందట. ఇట్లా బ్రహ్మగారు ఒక తామర పువ్వును ఇచ్చారట. నాగరాజులు వచ్చేమో చెవులకు పెట్టుకునే కుండలాలు సమర్పించిండ్రట. ఇట్లా అందరూ ఇచ్చిండ్రు ఆశీర్వపూర్వకంగా ఆమెకు. తండ్రి ఏమో వైజయంతి మాలను ఇచ్చిండు చేతికి. అప్పుడు వారు మంత్రాలు చదువుతూ ఉన్నారు. దిక్కులను అన్నీ చూస్తూ ఉంది అమ్మవారు. అమ్మ లక్ష్మి, నీవు ఎల్లలోకాలకు ఏలికవు, రాణివి, పరిపాలిస్తావు అని అందరూ ఆశీర్వదించిండ్రట. అప్పుడు తనకు తానుగా వరుడిని ఎంచుకోవాలనే పద్ధతి ఉంది కాబట్టి సముద్రుడు చెప్పాడట, ఆమె చేతికి ఒక మాల ఇచ్చి మీకు నచ్చిన వారికి ఆ దండ మెడలో వేయాలి అని. అప్పుడు లక్ష్మీదేవికి ఇక అందరూ రాజులు దేవతలు అందరు ఉన్నారు కదా, అందరినీ చూస్తూ వస్తూ ఉందన్నమాట. ఆ చివరకు నారాయణుడు ఉన్నాడు. నారాయణుని వంక చూసింది. అప్పుడు నారాయణ్ణి వరించింది. నారాయణుడు ఏమీ తెలియని వాణిలాగా చేతులు కట్టుకొని నిలబడ్డాడట. అమ్మవారు గబగబా సింహాసనం దిగి నడిచి వచ్చి ఆ వరమాలను నారాయణుని మెడలో వేసిందట అమ్మగారు. అందరినీ చూసింది, కానీ రాక్షసుల వైపు చూడలేదు. అందుకే వాళ్ళు దరిద్రులైపోయినరు, వాళ్ళకి అమృతం పోయలేదు. ఇప్పుడు సముద్రుడు మామగారు అయ్యాడు. అమ్మాయి అయ్యవారి దగ్గరకు చేరగానే తాను మామగారు అయిపోతాడు, అంతే కదా. అమ్మ మాల శ్రీమన్నారాయణుని మెడలో వేసింది. శ్రీమన్నారాయణుడు ఆ కౌస్తుభము. అప్పుడు సముద్రుడు తనతో ఉన్న కౌస్తుభమణిని తీసుకొచ్చి అల్లుడు కదా శ్రీమన్నారాయణుడికి ఇచ్చిండు, బహుకరించిండు. ఆ శ్రీమన్నారాయణుడు ఆ కౌస్తుభమును తన మెడలో పెట్టుకున్నాడు. ఒక పక్క శ్రీవత్సము అనే పుట్టుమచ్చను పెట్టారు, అలా మెరుస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆ మాలను ధరింపజేయడంతో ఆ లక్ష్మీనారాయణుల కళ్యాణ వైభవము జరిగింది. మరి ఈ కథను మనము ఈరోజు తప్పకుండా విని అదంతా స్మరించుకొని ఆ లక్ష్మీనారాయణులను చక్కగా నమస్కరించుకుంటే మనకు వారి యొక్క అనుగ్రహంతో సంపదలు కలుగుతాయి అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి అందరూ వినండి, చక్కగా నమస్కరించుకోండి, ఫలితాన్ని పొందండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.